సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక వాడలా వినాయకుడిని మండపాలు ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలు ఎక్కడికక్కడ జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం గోకురం బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఆనంద్ కళాకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం దగ్గర ఉన్నాము. ఈ మండపానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే గణేష్ మండపాలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ చక్కగా అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్న పరిస్థితి మనం ఎప్పుడు చూస్తుంటాం. కానీ ఇక్కడ అంటే ఒక పెళ్లి తరహా మెను ఏ విధంగా ఉంటుందో అంటే 27 ఐటెంలు 9 సంఖ్య వచ్చే విధంగా వీళ్ళు ఒక మంచి మెనూనైతే వీళ్ళు ఏర్పాటు చేశారు. అంటే స్వీట్ల రకాల దగ్గర నుంచి చివర అంటే ఐస్ క్రీమ్ కప్పు వరకు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు సాధారణంగా అన్నదానం అంటే ఒక పులిహార ఉంటుంది ప్రసాదంగా, తర్వాత ఒక సాంబారు, ఒక కర్రీ, ఒక పచ్చడి, ఒక పెరుగు మాత్రమే ఎక్కువగా మనం చూస్తుంటాం. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసింది ఎందుకంటే ఇది శ్రీ విఘ్నేశ్వర క్యాటరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ మండపం. మీకు సంబంధించి ఏంటి ఎక్కడ లేని విధంగా ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు? మెయిన్ ఏ విధంగా ఉంది? 29 సంవత్సరాల బట్టి ఈ కార్యక్రమం జరిపిస్తున్నామండి. ఇప్పటి వరకు ఎక్కడ చేయని విధంగా దరిదాపుగా 27 రకాలు పెట్టి, ప్రతి సంవత్సరం 27 రకాలు పెట్టి రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ పెట్టని విధంగా మేము ఈ విఘ్నేశ్వర వినాయక చవితి కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము అండి. రెండోది ఏంటంటే ఈ రోజే మేము ప్రతి సంవత్సరం మొదటి రోజునే ఈ విఘ్నేశ్వర కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. రెండోది చాలా మంది అనేక మంది ఇంచుమించుగా 6,000 నుంచి 7,000 మంది వరకు భోజనాలు పెడతామండి. మేము ఇక్కడ ఓన్లీ ఒక్కరోజే చేస్తామండి. మేము ఇది ఒకరోజు చేస్తాం. ఆ రోజే పెట్టేసి ఆ రోజే భోజనాలు నిలబెట్టి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మొత్తం అంతా ఇక్కడే సెట్ చేసి ఈ రోజే భోజనాలు పెడతామండి. రాజమండ్రిలో ఉన్న క్యాటరింగ్ వాళ్ళందరూ కలిసి ఒక యూనియన్ గా ఫామ్ అయ్యారు. రాజమండ్రి క్యాటరింగ్ అంటే ఇంచుమించుగా శ్రీ విఘ్నేశ్వర వెల్ఫేర్ క్యాటరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి. ఇది ఇంచుమించుగా ఇందులో దరిదాపు 30 మంది పైన ఉన్నారండి సభ్యులందరూ. ఈయన సతీష్ గారు ప్రెసిడెంట్, ఈయన వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు అండి. మేమందరం సభ్యులు అండి, మెంబర్స్ అందరం సభ్యులు అండి. ఇందులోని అందరం కలిసి మూకుమ్మడిగా ఈ యూనియన్ తరపు నుంచి చేస్తున్న చవితి కార్యక్రమం అండి. దేశ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ కూడా ఆ గణనాథుడి యొక్క ఆశీస్సులతో విఘ్నాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. విజయవాడలో ఏదైతే ఈ విపత్తు వలన ఇబ్బందులు పడతా ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వారందరికీ కూడా విఘ్నాలు తొలగిపోవాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో అతి దగ్గరలో వారందరూ కూడా ఆనందాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సంతోషంగా ఉంది, అందరూ ఆనందంగా ఉన్నారు. ఇసుక దొరుకుతూ ఉంది, ఉపాధి దొరుకుతూ ఉంది, అన్నీ కూడా ధరలన్నీ కూడా నిత్యావసర ధరలు నియంత్రించబడతా ఉన్నాయి. కాబట్టి సంతోషంగా ఉన్నాయి. ఇది సరిపోదు, ఈ సంతోషం ఈ ఆనందం సరిపోదు, ఇంకా కావాలంటే వచ్చి 3 నెలలు అయింది కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు 9 నెలలు ఉంది. ఆ సమయంలో ప్రజలు ఆనందంగా జీవన ప్రమాణాలు పెరిగే విధంగా, మెరుగుపడిగే విధంగా ఏం చేయాలో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తారు.